నమస్కారం. నిన్న రాత్రి అర్ధాంతరంగా వర్షాలు కురవడం వల్ల మనకి కొన్ని సెంటర్లలో ప్యాడీ అనేది తరవడం జరిగింది. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం కూడా మొత్తం జిల్లా సంబంధించి కూడా ఒక 35 to 40 సెంటర్స్లో మనకి ప్యాడీ అనేది వెట్ అయ్యింది వర్షాలు తడిచి. సో అందుకని అట్లా నేను చూడడానికి రావడం జరుగుతుంది. సో మనకి ఈ మీడియా ద్వారా మొట్టమొదటిగా రైతులకు చెప్పేది ఏంటంటే, ప్యాడీ తడిచినా కూడా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ధాన్యం గింజని కూడా మనం గవర్నమెంట్ కొంటుంది అండ్ రైతు మిల్లులకు మనం పంపిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏదైతే ఉందో మనకి కొద్దిగా మాయిశ్చర్ అనేది తీసుకొచ్చినట్టు కూడా పంపిస్తాము అండ్ కొన్ని అయితే మిల్స్కు డైరెక్ట్గా పంపిస్తూ ఉన్నాము. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇప్పుడు ఎండ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎండి మనకి మాయిశ్చర్ రాగానే కూడా మనం క్లియర్ చేసుకుంటాం. ఈ సెంటర్ దగ్గరికి వస్తే మనకి ఇప్పటిదాకా కూడా 19,000 క్వింటాలు రావడం జరిగింది అండ్ 58 లారీలు షిఫ్ట్ అయ్యి మనకి అరౌండ్ 14,000 క్వింటాల్స్ అనేది మనకి మిల్స్కి షిఫ్ట్ అయ్యింది. 6,000 క్వింటాల్స్ అనేది మనకి ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ సెంటర్లో ఉంది. అందులో ఒక 2,500 క్వింటాల్ దాకా మనకి తడిచిందని చెప్తా ఉన్నారు. సో రైతులతో కూడా మాట్లాడాము. ఏదైతే గన్నీస్ అయితే అయిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా మనకి ఈ బాయిల్డ్ మిల్స్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంకా నార్మల్గా కుప్పలో ఉందో అవన్నీ కూడా మనము కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ చేసి అది మాయిశ్చర్ రాగానే కూడా అవి కూడా గన్నీ చేపించి ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తాం. సో రైతులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది గవర్నమెంట్. థ్యాంక్ యూ.